ఒక నిమిషం. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిదీ, విశ్వంలో ఉన్నటువంటి ప్రతిదీ మన శరీరంలో కూడా ఉంది. మన శరీరంని పిండాండము, బయట కనిపించే ప్రతిదాన్ని బ్రహ్మాండము అని అంటారు. అయితే ఇంకొక విషయం, మన లోపల ఉండేది ఆత్మ, బయట అంతటా ఉండేది పరమాత్మ. సో విశ్వమంతా ఈ ఆత్మ అనేది నిండి ఉన్నది. దీనినే దైవంగా మనం కొలవచ్చు. దానికి అహం బ్రహ్మస్మి, నేనే దేవుడిని అంటారు. అంటే నా లోపల ఉన్న ఆత్మనే దేవుడు. ఈ ఆత్మ అనేది నా లోపల ఉంది, నీ లోపల ఉంది, ప్రతి మనిషి లోపల కూడా ఈ ఆత్మనే ఉంది. అది ఒక చైతన్య స్వరూపము, చైతన్య పదార్థం. దానికి ఒక ఆకారం లేదు, దానికి ఒక వాసన లేదు, అసలు దానికి నిరాకారంగా ఉన్నది. నిరాకారంగా ఉన్న ఆ విషయాన్ని మనిషి ఎప్పుడైతే గమనిస్తాడో, మనం వచ్చిన ఈ జీవితానికి గల కారణాన్ని తెలుసుకొని ఈ జీవితం అనేది మళ్ళీ మళ్ళీ రాకుండా మోక్షం వైపుకు ముందుకు జరగడం అనేది, ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ప్రతి ఒక్కరు. జీవితాన్ని వృధా చేసుకోవద్దు. ఏదో ఉంటుంది అనుకుంటాం, జీవితంలో ఏమీ ఉండదు. జీవితంలో అంతా మాయ. కాకపోతే మన ధర్మానుసారంగా మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎట్లుండాలి, అమ్మా నాన్నతో ఎట్లుండాలి, పెద్దవాళ్ళను ఎట్లా గౌరవించాలి అనే విషయాలను గ్రహించుకుంటూ ధర్మాన్ని పాటిస్తూ మనం ముందుకెళ్తే కనుక జీవితం సాఫల్యం కావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.